ఈరోజు మన పొలానికి మందులు కొట్టడం అనేది జరుగుతుంది. చూడండి, మా కట్లన్నీ వేసుకొచ్చాం అనమాట. గుడివాడ నుంచి నిన్న వేసుకొచ్చి ఇక్కడ పరదా వేసి పరదాలో వేయటం అనేది కూడా జరిగింది. వాతావరణం అంతా తేడాగా ఉంది. ఎంత త్వరగా కొడితే అంత మంచిదని తొందరపడుతున్నాము. కూలోళ్ళు అయితే రావట్లేదు. రాకపోయేటప్పటికి నేను మా వాళ్ళు ఒక ఇద్దరు ఉంటే ముగ్గురం కలిసి కొన్ని కట్టలు కొడదామని ఈరోజు మార్నింగ్ మొదలుపెట్టామన్నమాట. కాంప్లెక్స్ వచ్చేటప్పటికి 1026. తరుగ్గా ఉన్న పొలాలకి అదొకట్ట ఇదొకట్ట, కాంప్లెక్స్ ఒక కట్టని యూరియా కట్ట వేస్తున్నాము. బాగా మెరుగ్గా ఉన్న పొలానికి కాంప్లెక్స్ ఒక కరకట్ట, యూరియా కరకట్ట, గుళికలు అనమాట. మనకి విస్తార గుళికలు. విస్తార అంటే కెమికల్ అన్నీ ఒకేలా ఉంటాయి. మనకి పటేరా గుళికలు ఉంటాం ఎఫ్ఎంసి వాళ్ళవి, ఆ గుళికలు లాంటివి ఇవి కూడా అనమాట. మార్కెట్లో యూరియా కట్ట వచ్చేటప్పటికి 300 రూపాయలుగా ఉందన్నమాట. మాకు ఇక్కడ గుడివాడలో 1026 వచ్చేటప్పటికి 1450 రూపాయలు ఉందన్నమాట కట్ట. ఈ కాంప్లెక్స్ కట్టలు ప్రధానమంత్రి యోజన కింద సబ్సిడీ రూపంలో రావటం అనేది జరిగింది. మామూలుగా అయితే 2300 2400 కట్టలు ఉన్నాయన్నమాట. సబ్సిడీ రూపంలో రావటం వల్ల ఏమవుతుందంటే మనకి కొంతవరకు కట్టకొచ్చేసరికి 600 700 కూడా సబ్సిడీ వస్తుంది. చూడండి, యూరియా మొత్తం కూడా నిలవ యూరియా అనమాట. గెడ్లు కట్టేసింది పూర్తిగా. మనం ముందు కలిపేటప్పుడు పూర్తిగా గెడ్ల మొత్తాన్ని కూడా మొత్తం చిత కొట్టుకోవాలి, లేకపోతే కాళ్ళతో తొక్కేసినా కానీ మనకి అదంతా కూడా యూరియా రూపంలో వచ్చేస్తుంది. గెడ్లు మొత్తం చెత్త కొట్టుకోకపోతే మనం ముందు కొట్టేటప్పుడు ఏమవుతాయంటే గెడ్లుగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనకి యూరియాలో గెడ్లు ఉన్నా కానీ 1026లో గెడ్లు ఉన్నా కానీ కంపల్సరీగా కాళ్ళతో తొక్కేసుకోవాలి, లేకపోతే ఏదైనా పెట్టి వాటిని చెత్త కొట్టుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. అట్లా కొట్టుకున్నట్లయితే మనం ముందు జిమ్మేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందంతా కలిసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా గెడ్లుగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ పడే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, గుళికల ప్యాకెట్ అనమాట. ఎకరానికి ఒక ప్యాకెట్, ఎన్ని ఎకరాలు అయితే అన్ని ప్యాకెట్లు వాడుతూ ఉంటారు అన్నమాట. ఇది విస్తార గుళికలు అనమాట. ఇది ఒక కొత్త కంపెనీ. మనకు మార్కెట్లో ఇవి కాకుండా ఎఫ్ఎంసి వాళ్ళవి గుళికల ప్యాకెట్లు ఉన్నాయి. ఇది 4 కేజీల ప్యాకెట్. ఇది ఒక రకమైన కలర్లో కనపడుతూ ఉంటాయి. చూడండి, ఎకరానికి ఒక ప్యాకెట్ వేస్తూ ఉంటాము. సింజంటా వాళ్ళవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇవే గుళికలు సింజంటా వాళ్ళవి కూడా ఉన్నాయి. ఇవి మార్కెట్లో వచ్చేటప్పటికి 700 నుంచి 750, 740, 730, 650 అట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట మార్కెట్లో. చూడండి, 1026 కూడా కింద బయట అనేది జరుగుతుంది. అది కూడా గెడ్లు కట్టేస్తుంది. ఆ గెడ్ల మొత్తాన్ని కూడా పూర్తిగా చిత కొట్టుకోవాలి. మాకు ఇదివరకు లాస్ట్ ఇయర్ వరకు ఫెర్టిలైజర్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడ సొసైటీ ఉందన్నమాట మా పక్కనే, ఇక్కడ దగ్గరలో. ఆ సొసైటీలో కట్టలు ఇవ్వటం అనేది జరిగేదన్నమాట. మనం నాట్లు వేసే సమయానికి ఆ ముందు కట్టలు తీసుకొచ్చి లోడ్లు దించేవాళ్ళు. మనకి కిరాయి ఖర్చు అనేది తగ్గేది అనమాట. ఇక్కడ ఊళ్ళో ఉండటం వల్ల కిరాయి ఖర్చులు తగ్గుతూ ఉంటాయి అనమాట. కట్టకి గుడివాడ నుంచి వేసుకురావడానికి, ఇంటికి వేసుకురావడానికి 20 రూపాయలు అనమాట. ఎన్ని కట్టలు వేసుకొస్తే అన్ని 20,000 ఆటో వాళ్ళకి ఇవ్వాల్సిందే. చూడండి, మనం ఇప్పుడు మొత్తం వేసుకొచ్చిన సరుకు అంతా కూడా 15 ఎకరాలకు అనమాట. 15 ఎకరాలకు వచ్చేటప్పటికి మొత్తం 25 కట్టల వరకు వేసుకొచ్చాం. 15 ఎకరాలకి 25 కట్టలు అంటే 500 రూపాయలు ఆటో అతనికి ఇవ్వాలి కంపల్సరిగా. ఊళ్ళో సొసైటీలో కనుక ఉన్నట్లయితే మనకి ఆ కిరాయి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. 500 రూపాయలు మనం కూలోళ్ళకి దేనికో దానికి ఇచ్చుకోవడానికి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. మాకు ఇక్కడ ఎకరాకు వచ్చేటప్పటికి కట్టకు వచ్చేటప్పటికి 200 రూపాయలు ఇస్తాం అనమాట. దగ్గర పొలాలు అయితే 200, దూరం పొలాలు అయితే 250 అట్లా ఇస్తూ ఉంటాము ముందు కొట్టిన వాళ్ళకి.
లాస్ట్ ఇయర్ అయితే 250 వరకు తీసుకున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే 200 కాడికే తీసుకుంటున్నారు అనమాట కూలీలు. చూడండి, మందు కలిపేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఆ చేతులు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అప్పుడు తిప్పుతూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే అవి మొత్తం కూడా పూర్తిగా కలిసిపోయే అవకాశం ఉంటుంది. మనం దీంట్లో 3 రకాల మందులు వేసాం. ఆ 3 రకాల మందులు కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం కూడా ఒకదానికొకటి కలిసే విధంగా కలియబెట్టుకోవాలన్నమాట. ఏ మందులు కలిపినా కానీ ఎన్ని రకాల మందులు కలిపినా కానీ 2 సార్లు మాత్రం కంపల్సరీగా కలియబెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కసారి మాత్రమే కలుపుతూ ఉంటారు మందుని. ఒకసారి కలిపితే కలవదండి మందు. మనం దీంట్లో 3 రకాల మందులు వేసాం కదా, ఆ 3 రకాల మందులు కలవు అనమాట. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అట్లా ఉంటాయి. అలా కాకుండా మనం 2 సార్లు కనుక కలుపుకున్నట్లయితే పూర్తిగా ఆ మందులు కూడా మొత్తం అన్ని సమపాళ్ళలో కలిసే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పొలాల్లో ఏం చేస్తూ ఉంటాయంటే రోడ్ల పక్కన పొలాల్లో రోడ్లు ఉంటాయి కదా, సిమెంట్ రోడ్లు ఉంటాయి అన్నమాట. ఆ సిమెంట్ రోడ్లో కలిపేసే అవకాశం ఉంది. సిమెంట్ రోడ్డు పైన పోసి కలిపేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఎత్తుకెళ్ళే పొలం కొంచెం లోపల పొలం అనమాట. అందుకే ఏం చేస్తున్నాం అంటే 2 ఎకరాల 40 సెంట్లకి 4 కట్టలు వాడుతున్నాం. 2 కాంప్లెక్స్, 2 యూరియా, 2 విస్తార గుళికలు వేసాం అనమాట. 4 కట్టలు వేస్తున్నాం అనమాట. చూడండి, కలిపేయటం అయితే పూర్తిగా అయిపోయింది. ఇద్దరం కూడా పూర్తిగా కలిపేసాం. మా మామయ్య ఒక ఆయన వస్తా అన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి బ్రష్ చేసుకుని టిఫిన్ చేసి వస్తా అన్నాడు. మేము ఇద్దరం పూర్తిగా కలిపేసాం. దీంట్లో ఇది కలిపేసి సంచుల్లోకి ఎత్తేస్తాం అనమాట. అంటే కొద్ది దూరం పొలాలు కాబట్టి ఒక 4 సంచుల్లోకి ఎత్తేసాం అనమాట. ఎకరానికి అంటే సంచికి ఒక అరకట్ట కాడికి 5 సంచుల్లో ఎత్తడం అనేది జరిగింది. తక్కువ ఎత్తుకుంటే మొయిటాకి దూరం అయినా కానీ బాగుంటుంది. అలా కాకుండా మనం 4 సంచులు పోసాం కాబట్టి 4 అట్లా ఎత్తేసాం అనుకోండి, మనిషి ఎత్తుకోవటానికి కొంచెం రిస్క్గా ఉంటుంది. దూరం మొయ్యాలా అన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. మందులు మొత్తం ఎత్తేసుకున్న తర్వాత పూర్తిగా 5 సంచుల్లోకి ఎత్తేసిన తర్వాత ట్రాక్టర్ పైన వేసుకెళ్తూ ఉంటాను. మనకు ట్రాక్టర్ ఉంది కాబట్టి ఆ ట్రాక్టర్ పైన తీసుకెళ్ళి ఆ మందుల్ని పొలం దగ్గర పడేయటం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి లోపలికి కూలీలు మోసుకెళ్తూ ఉంటారు. మందులు కొట్టేటప్పుడు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా. అంటే మనం యూరియా, డిఏపి అయితే పెద్దగా ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనమాట ఆరోగ్యానికి. మనం దీంట్లో గుళికలు వేసాం కాబట్టి అవి చాలా ప్రమాదకరం అనమాట. చాలా డేంజరస్. అయితే మనం మందులు మొత్తం కలిపేసిన తర్వాత పూర్తిగా సంచుల్లోకి ఎత్తేసి మూతి కట్టేసిన తర్వాత చేతులు పూర్తిగా కడుక్కుని వాటర్ తాగటం కానీ టిఫిన్ చేయటం కానీ చేయాలి. అలా కాకుండా మనం అవి మందు చేతికి ఉన్నప్పుడు ఇవన్నీ చేసినట్లయితే ఏదైనా ఒక గుళిక నోట్లోకి వెళ్ళినట్లయితే అది ప్రాణానికి అపాయం తలపెట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట. చూడండి, పూర్తిగా 5 మూటలకి అయితే ఎటువంటిది కూడా జరిగింది. కలిపేసాం పూర్తిగా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చేతులకు బ్లౌజులు వాడుతూ ఉంటారు అనమాట. బ్లౌజులు అంటే మందుకు కలిపే వరకు అయితే ఓకే, కానీ మందు కొట్టేటప్పుడు బ్లౌజ్ కనుక మనం వేసుకున్నట్లయితే ఆ మందు అనేది పొలం మొత్తం కూడా సరిగ్గా పడదు, కలవదు అనమాట. తర్వాత ఒక 10 రోజుల తర్వాత కనుక చూసినట్లయితే మందు పడిన కాడ బాగా కైపుగా ఉంటుంది, మందు పడని కాడ కైపు తక్కువగా ఉంటుంది అనమాట. రైతులు చాలామంది ఈ రకమైన తప్పులు చేస్తూ ఉంటారు. బ్లౌజులు వాడుతుంటారు. ఆ బ్లౌజులు అనేవి వాడకూడదు. వాడటం వల్ల ఏమవుతున్నాయంటే మందు సరిగ్గా పడదు. ఇంకో రకంగా చెప్పాలంటే మనం భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మందు కొట్టిన తర్వాత.
ఇంట్లో ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిపించుకుని తినేస్తే, స్పూన్ పెట్టి తినేస్తే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతు బిడ్డ రవికుమార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి, మా మావయ్య ఇచ్చాడు 5 కట్టలు కట్టానమాట. 2 ఎకరాల 40 సెంట్లకి 5 కట్టలు కట్టేసి తీసుకెళ్ళటం కూడా జరుగుతుంది. ఇంకా వాటర్ బాటిల్ కంపల్సరీగా ఉండాలి. పొలం వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్ ఉండాలి. దూరం పొలం వెళ్తున్నాం కాబట్టి వాటర్ తీసుకెళ్ళినట్లయితే మనం ఆ కట్టలు కట్టేలోపు 1-2 సార్లు వాటర్ కూడా కంపల్సరీగా తాగుతాం. మనం చిన్న బండి వేసుకుని